సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చదువుకొని ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. 209వ పేజీ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనక తండ్రి ఎంత స్వాస్థ్యము లేదని చెప్పేది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా, మరి 2025వ సంవత్సరం 5వ మాసంలో ఆఖరి అంటే 31వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టారు. స్తోత్రాలు. మరి ఈ మాసమంతా నైనా ప్రభా మీ కాపుదల దయచేసి మీ కృప అనుగ్రహించారు. ఈ మాసంలో ఆఖరి శనివారపు ప్రార్థన కూడికలో మేము ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఏమైనా నీ కృప గొప్పది, నీ వాత్సల్యం గొప్పదనైనా. ప్రేమించే దేవుడవు, కనికరించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధానంలో మేము ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలనైనా. ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభా మీరే విరిచి వడ్డించండి. ఈ రాత్రి నీ బిడ్డల మీద మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి వాత్సల్యం ఎంత గొప్పది. గమనించినట్లయితే ఎన్నిక లేని వారిని ఎన్నుకుని చేసుకునేటువంటి గొప్ప దేవుడు, పడిపోయిన వారిని, తప్పిపోయిన వారిని లేవనెత్తి కాపాడేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. మనుషుల ప్రేమకు అంత ప్రాధాన్యత లేకపోయినా కానీ దేవాది దేవుని యొక్క ప్రేమకు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఉందని సత్యం లేఖన భాగాల్లో మనకు తెలియచేయబడుతున్నాయి. ఈ లోకంలో మనం ప్రేమించే ప్రేమలు చాలా అరుదుగా ఉంటాయి. ఎవరన్నా మనకు ఉపకారం చేస్తే ఉపకారాన్ని బట్టి ప్రేమ, బిడ్డలైతే బిడ్డలను బట్టి ప్రేమ, బంధువులైతే బంధువులు బట్టి ప్రేమ, ధనం ఉంటే ధనాన్ని బట్టి ప్రేమ. ఒకవేళ మనకు తోడుగా ఉండి అవసరతలో కొద్దిగా సహాయం చేస్తే సహాయం చేసినందుకు వారి మీద చూపించే ప్రేమ. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ అటువంటి ప్రేమ కాదు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ప్రేమకు ఒక బిరుదు కూడా ఉంది, అగాపే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు ఒక బిరుదు ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగాపే ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఉపకారం ఎదుటివారు చేస్తారని నమ్మకుండా, విశ్వసించకుండా, ఉపకారం చేసినా చేయకపోయినా వారికి నేను ఉపకారం చెయ్యాలని ప్రేమ చూపించేది అగాపే ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడింది. మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ యెఫ్తాను మనం చూస్తున్నాము, గిలాదును మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గిలాదు వాడిన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదని చెప్పి యెఫ్తాను ఏం చేశారంటే తన సహోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించు చుండెని అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన గమనించినట్లయితే
యెఫ్తా చాలా బలాఢ్యుడైనటువంటి వ్యక్తిగా దేవుడు అతనిని పుట్టించాడు. వేశ్య కుమారుడైనా కానీ దేవుడు యెఫ్తా మీద ఒక కనికరాన్ని చూపించి ప్రేమను చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 11వ అధ్యాయంలో మనము 8వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదు అని యెఫ్తాతో అనిరి. యెఫ్తాను ముందు తండ్రి ఇంటికాడ నుంచి తల్లిదండ్రులకు సంబంధించిన కుమారులు అన్నదమ్ములు తోలి బయటకు పంపించేశారు. యెఫ్తా ఒక్కడే అయిపోయాడు. తల్లిదండ్రుల దగ్గర ఇంటికాడ లేడు, అలాగే అన్నదమ్ములు కూడా అతనిని ప్రేమించడం లేదు. కానీ దేవుడు యెఫ్తాను ప్రేమిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెఫ్తాను దేవుడు ప్రేమించేటటువంటి కార్యంలో ఎటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. 4వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, 4వ వచనం, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాతో అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేద్దామని యెఫ్తాతో కబురు పంపించి యెఫ్తాతో చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. గమనించండి, యెఫ్తాకి అంత బలము, అంత శక్తి కలగడానికి గల కారణం ఏంటంటే దేవుడు యెఫ్తాని తన ఇశ్రాయేలు జనాంగానికి అధిపతులుగా, దేవుడు అధిపతిగా ఏర్పాటు చేసుకుని యెఫ్తాను దేవుడు పుట్టించాడు. ఎందుకంటే అమ్మోనీయుల మీద యుద్ధం చేయాలంటే ఒక బలాఢ్యుడు కావాలి. ఈ రోజున చాలా మంది యుద్ధాలు చేస్తూ ఉంటారు, కానీ యుద్ధం చేసే వాళ్ళు కొంతమంది బలాఢ్యులుగా ఉంటారు, కొంతమంది శక్తివంతులుగా ఉంటూ ఉంటారు. పురిజనబడ్లారా, కనుక సైన్యాధిపతిగా చేసేవాడు శక్తిమంతుడై ఉండాలి, బలాఢ్యుడై ఉండాలి. కనుక యెఫ్తా చాలా బలమైన వాడు, బలాఢ్యం కలిగిన వాడు, యుద్ధములో నేర్పరితనం కలిగిన వాడు. 100 మందినైనా ఒక్క చేతితో కొట్టి వారిని సంహరించగలిగినటువంటి మంచి శక్తి కలిగిన వాడు. అందుకే బలాఢ్యుడైనటువంటి యెఫ్తా అనేటువంటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని యెఫ్తాకి పేరు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ముందుగా ఈ యెఫ్తాని ఏం చేశారంటే ఇంటిలో నుంచి, వాళ్ళ ఊర్లో నుంచి కూడా తరిమేశాడు. వేశ్య కుమారుడు మా ఊర్లో ఉంటా వీలేదు, వేశ్య కుమారుడు కనుక మా ప్రజల మధ్య ఉండడానికి వీలేదు, నువ్వు వేశ్య కుమారుడు కనుక మాతో సంచరించడానికి వీలు లేదు, మాతో నీకు అసలు పొత్తే లేదని చెప్పి, పాలు పంపు లేదని చెప్పి, స్వాస్థ్యం లేదని చెప్పి యెఫ్తాను బయటకు గెంటేశాడు. గెంటేసినప్పుడు దేవుడు చూశాడు యెఫ్తాను. యెఫ్తా యొక్క బాధ విన్నాడు, యెఫ్తా యొక్క వేదన విన్నాడు, యెఫ్తా యొక్క కన్నీరుని చూశాడు దేవుడు. ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తిని వెలివేస్తున్నప్పుడు, స్వాస్థ్యం లేదని వెలివేస్తున్నప్పుడు, తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కదే, తండ్రి వేరైనప్పటికీ అన్నదమ్ములు ఏం చేస్తారంటే యెఫ్తాను బయటకు వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టినప్పుడు యెఫ్తా చాలా బాధపడ్డాడు, కన్నీరు విడిచాడు, దేవునికి ప్రార్థన కూడా చేసుకున్నాడు. ప్రియదినబడ్లారా, గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? కానుకలు ఇస్తే ప్రేమించడం, ధన సమృద్ధి ఇస్తే ప్రేమించడం. ఒకవేళ దేవునికి ధనధాన్యాలు కానుకలు సమర్పించినంత మాత్రం ప్రేమించడం అన్నది దేవునికి ఉండదండి. నీవు పడుతున్న శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి నిన్ను ప్రేమించగలిగిన వాడు దేవుడు. ఉపకారము చూసి ప్రేమించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కాదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత వీళ్ళకి అర్థమైంది, అమ్మోనీయులు ఎప్పుడైతే వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తాం మొదలుపెట్టారో, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి కొంతమంది పెద్దలను యెఫ్తా దగ్గరికి పంపించారు. ఏమని పంపించారు కబురు? ఓ యెఫ్తా, నీవు మా దగ్గరికి వచ్చి మాతో ఉండు, మా స్వాస్థ్యంలో ఉండు, మీకు స్వాస్థ్యాన్ని మేము కల్పిస్తాము. మీతో తన్నదమ్ములు మీద ఎలాగైతే నిన్ను బయటకు పంపించేశారు, వారి సంగతి పక్కన పెట్టు, నీవు వచ్చి మాతో అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తే గనక నీవు ఏదైతే పోగొట్టుకున్నావో స్వాస్థ్యాన్ని మరలా మేము నీకు ఆ స్వాస్థ్యాన్ని మన దేశంలో మన ప్రజల మధ్య నీకు మేము కల్పిస్తామని
యెఫ్తాతో చెప్పడానికి పెద్దలను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనం, అందుకు యెఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే. ఎప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా. చూడండి, చాలా ఆశ్చర్యమైన విషయం తెలుసండి. నా తండ్రి ఇంట్లో నుంచి నన్ను తోలివేశారే, నన్ను పంపివేసేసారే. యెఫ్తా ఏమని అందుకు అంటున్నాడు, నా యందు పగబట్టి నా తండ్రి ఇంటికి నన్ను తోలివేసిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు ఏమన్నారు తెలుసా, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. ఆ తోలివేశాం కాబట్టి, అమ్మోలి మా మీదకి యుద్ధానికి వచ్చారు కాబట్టి, ఆ యుద్ధంలో మేము జయించలేము కాబట్టి, బలాఢ్యుడైనటువంటి వ్యక్తి నువ్వు ఒక్కడవే కనుక నిన్ను ఆశ్రయించడానికి మేము వచ్చామునైనా, దయచేసి మాతో నీవు రా అని అడగడానికి యెఫ్తా దగ్గరికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అమ్మీలతో యుద్ధం చేసినట్టు గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుతువని యెఫ్తాతో అనిరి. ప్రియమైన బిడ్డలారా, నీకు కష్టం వచ్చిందని మనుషులు ఊరుకున్నా కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఊరుకోడు. నీకు ఇబ్బంది వచ్చింది, నీకు బాధ వచ్చిందని పక్కవారు ఒకవేళ చూసి నీ మీద జాలి పడకపోయినా, ఒకవేళ పక్కవారు నీ మీద కనికరించకపోయినా, అగాపే ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ మీద ప్రేమ చూపించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగానే ఉంటాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక యెఫ్తా చూడండి, తోలివేయబడినటువంటి యెఫ్తాను కూడా దేవుడు కనికరించి మరలా తోలివేయిన ప్రాంతం నుంచి మరలా తిరిగి అతన్ని తీసుకుని వెళ్ళడానికి పెద్దలను, గిలాదు పెద్దలను పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 9వ వచనం, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినలా నేను మీకు ప్రధాననవుదునా అని గిలాదు పెద్దలు నలుగుగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేదుము, యెహోవా మన యోబుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యెఫ్తాతో అనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు గిలాదు పెద్దలందరి మీద అధికారిగా ఉండాలంటే ఎంతో గొప్ప పుణ్యం చేసుకోవాలి. ఎంత పుణ్యం చేసుకున్నా గిలాది ప్రజలందరి మీద నాయకుడుగాను పెద్దగాను ఉండాలంటే సాధ్యం కాదు. నువ్వు వేశ్య కుమారుడివి, మా దేశంలో ఉండటానికే వీల్లేదు, మా ప్రజల మధ్య ఉండటానికి వీల్లేదు. తోలివేయబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడు మరలా ఆ వ్యక్తిని బ్రతిమాలి తీసుకుని వచ్చేటువంటి ప్రణాళికను దేవుడు ఎంత శ్రేష్టంగా చేస్తున్నాడో ఈ కార్యాన్ని బట్టి మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ స్నేహ సంబంధమైన ప్రేమ, దేవుని ప్రేమ తర్వాత కుటుంబాలను కట్టేటటువంటి ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమకు కొలతలు లేవండి, ఆ ప్రేమకు కొలతలు లేవు. కొలతలంటే మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. కొత్త కోడలు అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు చూడడానికి వచ్చారనుకోండి, తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అది కొలత కలిగిన ప్రేమ. ఎక్కువ కొలతతో తల్లిదండ్రులను ప్రేమిస్తుంది. తనకున్నటువంటి కుటుంబీకులలో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వస్తే వారిని ఆప్యాయతగా ప్రేమించి ఆప్యాయతగా వారిని చూస్తూ ఉంటుంది. కానీ అత్తోరు తరపున వచ్చిన వారిని చూస్తే ఈమెకు కొంత ఈర్ష్యగాను బాధగాను, ఇవిడిది ఏదో తినేసినట్టుగాను, తన భర్త యొక్క సొమ్మును, తల్లిదండ్రుల సొమ్మును, కుమారుడు యొక్క సొమ్మును తినడానికి అత్తమామలు పనికిరారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, టీవీ సీరియల్లో చూస్తాము, నాటికల్లో చూస్తాం, కథల్లో చూస్తాం, పేపర్లో చూస్తాం. చూడండి, అత్తగారు వస్తే అత్తమామలు వస్తేనే ఒక రకంగా ప్రేమిస్తుంది కోడలు, తర్వాత తల్లిదండ్రులు వస్తే ఒక రకంగా ప్రేమిస్తుంది. కుటుంబము తరపు వాళ్ళు వస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది, అత్తమామల తరపు వాళ్ళు వస్తే తక్కువగా ప్రేమిస్తుంది. కొలత కలిగినటువంటి ప్రేమలు ఇవి. కనుక ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, అది కొలతలు లేనటువంటి ప్రేమ. ఎందుకు కొలతలు లేని ప్రేమని మీకు తెలియజేస్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, ఎన్నో పొరపాట్లు చేస్తాము, ఎన్నో తప్పిదాలు చేస్తాము, ఎన్నో అపరాధాలు చేస్తాము.
ఎన్నోసార్లు మనం మాట ఇచ్చి మాట కూడా మనం తప్పిపోతూ ఉంటాం. అయినా కానీ నువ్వు మాట తప్పిపోయే కదా నిన్ను ప్రేమించనని యేసు ప్రభు అది ఎప్పుడు కూడా మనకు చెప్పలేదండి. కలలో మనం చెప్పొచ్చు, అలాగే ఇళ్ళలో కూడా మనం చెప్పొచ్చు, అలాగే బతుకున్నప్పుడు కూడా మనం చెప్పొచ్చు. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రమాణాలు చేసి కూడా మనం తప్పిపోవచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ లోకానికి వచ్చారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగాపే ప్రేమ అంటే అది. తిట్టిన వారిని ప్రేమిస్తుంది, అది కొట్టిన వారిని ప్రేమిస్తుంది, దూషించిన వారిని ప్రేమిస్తుంది, ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమిస్తుంది, ఇరుకులో పెట్టిన వారిని కూడా అది ప్రేమిస్తుంది. అగాప ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక తోలివేయబడినటువంటి వ్యక్తిని మరలా తోలివేయబడినటువంటి స్థలంలోనికి తీసుకురావాలనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ముందు తోలివేశారు, వెలివేసేశారు, మరలా అతని దగ్గరికి వెళ్ళి, ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే అతని కాళ్ళు పట్టుకుని అతనిని వారు ప్రతిమాలుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ గిలాదు నివాసులైన వారు యెఫ్తా దగ్గరికి వెళ్ళి యెఫ్తా కాళ్ళే పట్టుకున్నారు. ఇక అంతే, నాయన నువ్వు వస్తేనే కానీ కుదరదు, మాతో పాటు యుద్ధానికి వస్తేనే కానీ కుదరదు, అమ్మోనీల మీద యుద్ధం చేస్తేనే కానీ కుదరదు, వారు అస్తమాలు మా మీదకి వస్తున్నారు, యుద్ధంలో మేము జయించలేము, కనుక యెఫ్తా గారు మీరు వచ్చి మాతో పాటు యుద్ధం చేయండి, యుద్ధం చేస్తే నాకేంటి ఉపకారం అన్నాడు అక్కడికి. అంటే ఇదిగో మా పెద్దలందరి మీద నిన్ను ఏం చేస్తాను, పెద్దలతో కూడా పోయినప్పుడు నేను నీకు ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమిస్తాను అని చెప్పారు. నియమిస్తానని చెప్పి వారు చెప్పిన మాట మనం చూడండి అని గిలాదు పెద్దలు అడుగుగా, గిలాదు పెద్దలు నిత్యము మేము నీ మాట చెప్పున చేయదము, యెహోవా మన యుద్ధం మన యోబుల మధ్య సాక్షిగా ఉండును గాక అని యెఫ్తాతో అన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సంగతి అంతా చెప్పేసుకున్నాడు దేవునితో. ప్రభువా నన్ను వెలివేశారు, మరలా నీవే వెలివేసిన వారితో నా దగ్గరికి పంపించి నన్ను మరలా వారిలో చేర్చుకునేలాగన నీ కృప నాకు దయచేసి. నన్ను వేశ్య యొక్క కుమారుడు నన్ను నిందించారు, నిందించినా కానీ నిందించిన వారి నోటు ద్వారా కానీ నన్ను వారు బ్రతిమాలి నన్ను గిలాదు ప్రజలు తీసుకుని వెళ్ళారని తన సంగతి అంతా దేవునితో ఎవరు చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత ఆశ్చర్యం ఏంటి ప్రియమైన బిడ్డలారా. తప్పిపోయిన వాడు, పనికిరాడు అనుకున్నవాడు, మా దేశంలో ఉండటానికి వీలు లేదనుకున్నవాడు, స్వాస్థ్యమే లేదన్నవాడు, వ్యభిచారి యొక్క కుమారుడు అని చెప్పిన వారు, వేశ్య యొక్క కుమారుడు అని చెప్పిన వారు ఎంత నిందించారు, ఎంత దూషించారు, ఎంత అవమానపరిచారు. అంతటికి అంతగా అవమానపరిచిన వారే వచ్చి కాళ్ళు పట్టుకుని యెఫ్తాను మరలా వారి యొక్క గిలాదుకు తీసుకుని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా గమనిస్తే దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందో తెలిసింది. తప్పిపోయినా ఏం బాధపడక్కలే, నిన్ను మరలా చేర్చుకుంటాను, నిన్ను మరలా కరుణిస్తాను, నిన్ను మరలా ప్రేమిస్తాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టగలిగాను, కానీ నీకున్నటువంటి అవసరం మాత్రం నేను తప్పకుండా తీరుస్తాను అనేటువంటి వాగ్దానం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడిని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదివి మనం ముందుకు వెళ్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదివి మరలా మనం వెనక్కి వద్దామండి, పాత నిబంధనలోకి వద్దాం. మొదటి పేతురు చూడండి, మొదటి పేతురు పత్రిక చదవండి ఒకసారి. అన్యజనులు మిమ్మలను ఏ విషయములలో జాగ్రత్త కంగారు పడకండి, జాగ్రత్త చదువమ్మా. అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ శత్రువులను వారు చూసి వాటిని బట్టి కష్టదినమున
దేవునిని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై బతిమాలు కొనుచున్నాను. ఎందుకంటే ఇది అన్యోజ్యులు ఏ విషయం నేను దుర్మార్గులని పిలిచారో అనుకున్నారో మీ ప్రవర్తన బట్టి మరలా మిమ్మల్ని వారు పిలవాలి. అలాగా పిలిచేలాగా నేను మిమ్మల్ని తయారు చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా, అన్యజనులు అనేకమైన దూషణ మాటలు దూషణ క్రియలు చేస్తూ ఉంటారు మనకి. కానీ వాటన్నిటిలో నుంచి తప్పించి మనకి విజయాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక దేవుడు యొక్క ప్రేమ మనకి చాలా గొప్పదని తెలవాలంటే దేవుడు ఎవరినెవరిని కాపాడి రక్షించి భద్రపరిచి నడిపించాడు, క్షేమమునిచ్చాడు. పాత నిబంధన గ్రంథములు ఈ విషయాలు మనకు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన బిడ్డలారా. మొట్టమొదటిది యెఫ్తా గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రెండవది కూడా జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ కూడా వేదన పొందినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం, బాధపడినటువంటి ఒక స్త్రీని చూస్తున్నాం, కష్టపడి దుఃఖపడినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె వేదన, ఆమె బాధ ఎంత అంతులేనిదో, ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డాదో, ఎన్ని వేదనలు పడ్డాదో మనము ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. చూడండి, చూద్దామా మనము. 1వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. రామతయి ఇప్సోము పట్టణమందు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు తోపు కుమారుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహూబునకు జననమైన ఏరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు అన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కన్నిరు కానీ అన్నాకు పిల్లలు లేకపోయారు. అతడు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటకు పోవచ్చుండెను. ఆ కాలం ఏలి యొక్క 2 కుమారులను ఓప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. చేసినప్పుడు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళిచ్చుచూ వచ్చును. కానీ అన్నాకు తన ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళిచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సొంతు లేకుండా, అంటే సంతానము లేకుండా చేసెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అన్నా, పెనిన్నా 2 తోడుకోడళ్ళు, 2 మరి ఒక భర్తకు ఒక భార్యలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సౌతులని అనుకోవచ్చు ఒక మాటల ప్రకారం. అయితే అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నా అన్నాను పట్టుకుని పిల్లలు లేరు కనుక ఒకే ఇంట్లో ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నప్పుడు, ఒకరికి పిల్లలు కలిగినప్పుడు ఇంకొకరు పిల్లలు లేనప్పుడు, పిల్లలు కలిగినటువంటి ఆవిడ ఏం చేస్తుంది? పిల్లలు లేని వారిని బాధ పెడుతుంది, హింసిస్తుంది, వేదనకు గురి చేస్తుంది. నీకు సంతానం లేదు, నీకు సంతానం దేవుడు దయచేయలేదని గుడ్రాలువు అని బాధలు పెడుతూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. శారమ్మ గారు ఏం చేసింది? నాకు పిల్లలకు అడుగుతలేదు కనుక ఇదిగో నా దాసితో వెళ్ళు, ఆగరుతో వెళ్ళినప్పుడు, ఆగరుతో అబ్రహాం వెళ్ళినప్పుడు అబ్రహాము ద్వారాగా ఆగరికి కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏమంది? నువ్వు గుడ్రాలు, నీకు పిల్లలకు అలగలేక నా కుమారుడే నీకు వారసుడు అవుతాడని చెప్పి ఏం చేసి శారమ్మను చాలా బాధలు పెట్టింది, హింస పెట్టింది, వేదన గురి చేసింది. సర్వసాధారణమదని కూడా ఇక్కడ కూడా అన్నా పెనిన్న ఒకే ఇంట్లో ఉంటుండగా ఒకే వ్యక్తి భార్యలుగా ఉంటున్నప్పుడు పెనిన్న పిల్లలకు అన్నప్పుడు అన్నాకు పిల్లలు లేనప్పుడు పెనిన్న అన్నాను పట్టుకుని వేదనలకు గురి చేసేది అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అదే ఆమెకు కోపము పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. అన్న ఏం చేస్తుంది?
ఆ పెనెన్న మాటలకు పెనెన్న చేసేటటువంటి ఆ యొక్క వేదనకు ఆ సహించలేక బాధపడుతూ వేదన పడుతూ ఏడ్చుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన అన్న జీవితంలో దుఃఖము, కన్నీరు, వేదనలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో వారైతే ఏడిపించవచ్చు, కానీ పరలోకం ఉన్నటువంటి పరమ తండ్రి ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారో, కన్నీరు విడిచి దుఃఖపడుతూ ఉంటారో, బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రియజనములారా, కన్నీటికి బదులుగా దుఃఖమునకు బదులుగా నీకు నేను భూదండనిస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకానొక దినాన నీ దుఃఖము నీకు పూలదండగా అవుతుంటే గౌరవించబడేదిగా ఉంటుంది. ఈ దుఃఖం ఎక్కడ? దేవుని సన్నిధానం నువ్వు దుఃఖపడ్డప్పుడు, దేవుని సన్నిధానం నువ్వు దుఃఖించినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, నీకున్నటువంటి బాధను బట్టి, వేదన బట్టి, కష్టాన్ని బట్టి నీవు ఒకవేళ తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుని సన్నిధానంలో కనుక నువ్వు దుఃఖపడితే, దేవుని సన్నిధానంలో దుఃఖం అంటే కన్నీటితో కనుక నువ్వు ప్రార్థన చేస్తే, ఆ కన్నీటి ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పూదండగా మారుస్తాడు. పూదండ అంటే అర్థం ఏంటి? గౌరవంగా నీకు ఆయన పరిస్థితులన్నిటి కూడా చక్కబరుస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, 9వ వచనం చూడండి. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడని ఏలీ మందిరం దగ్గరకు ఉన్నటువంటి ఆసనం మీద కూర్చుని ఉండగా దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచూ ఉండెను. ఏం చేస్తుందన్న? ప్రార్థన చేస్తుంది. యాజకుని దగ్గర ఏడుస్తుంది. దేవుని సన్నిధానంలో మందిరంలో ఏడుస్తుంది. ఏడుస్తూ ఒక ప్రకటన ఆమె చేసింది. ఏ ప్రకటన చేసిందంట చూడండి, 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైనటువంటి నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, దుఃఖాన్ని చూసి, నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, సేవకురాలు నాకు మగపిల్లను దయచేసి నేనలా వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ప్రార్థన చేస్తుంది? పిల్లలు లేరని పెనెన్న నన్ను ఏళనం చేస్తుంది, అగతాళి చేస్తుంది. నేను గుడ్రాలనని ఏళనం చేస్తుంది. కానీ పరమ తండ్రి, పరలోకపు తండ్రి, నీ సేవకురాలి నన్ను, నా దుఃఖాన్ని, నా కన్నీటిని చూసి నాకు ఒక మగపిల్లను దయచేసినట్లయితే అతని తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా అతన్ని పెంచి నీకే నేను అతనిని ఏం చేస్తానంటుంది? నీ సన్నిధిలో అతనిని నీకు అప్పగింతునని మ్రొక్కుబడి అన్న చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధలో, కష్టాల్లో ఎన్నైనా వాగ్దానాలు చేస్తామని చేయమా? రేపు ఎవరో వస్తారండి, మన మీదకి దాడికి వస్తాన్నాడు, మనం ఎవరికో డబ్బులు ఇవ్వాలి, రేపు పొద్దున్నే వస్తానని వాగ్దానం ఫోన్ చేశాడు, చెప్పాడు. మనకి ఎలా ఉంటుంది? రేపు పొద్దున్న తెల్లారిసరికి వాడు వచ్చేస్తాడు, వాడు వచ్చి కేకలేస్తాడు, ఇబ్బంది పెడతాడు. ఏంట్రీ బాధ ఏంటి, గొడవ ఏంటి, కథ ఏంటి, ఏమైనా కానీ దేవుణ్ణి అడిగేసి ఎన్నో వాగ్దానాలను చేసేసి ఈ గండము నుంచి, కష్టం నుంచి మనము విడుదల పొందాలనుకుని ఎన్నో వాగ్దానాలు చేసేస్తాం మనం. ప్రభా ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, సన్నిధానం మనం నీ సన్నిధానికి ఎల్లప్పుడు వస్తానైనా నాకున్న దాంట్లో నీకు ఎంత ఇస్తాను తండ్రి అని ఎన్నో వాగ్దానాలు చేసేస్తాం, ఎన్నో ప్రణాళిక, ఎన్నో ఒట్లు పెట్టేసుకుంటాం. ఎందుకంటే శ్రమ ముందు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి మనము ప్రమాణాలు ఇక్కడ చేసేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అది నెరవేరిన తర్వాత కొంతమంది తీర్చుకునేవారు ఉంటారు, కొంతమంది తీర్చుకోలేని వారు కూడా ఉంటారు. కానీ అన్న జీవితంలో దేవుడు దుఃఖాన్ని చూశాడు. దేవుడు దుఃఖాన్ని చూసి అన్నకు మంచి జీవితాన్ని దేవుడు దయచేశాడు. దయచేసిన తర్వాత తన జీవితంలో ఉన్నటువంటి దుఃఖం అంతటిని కూడా దేవుడు పారదోలినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న 10వ వచనం చూడండి ఒకసారి. ఏమంది? వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచుండినంటే మనోదుఃఖముతో, విచారముతో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. అన్న అది కాదు,
నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అని చెప్తుంది. అప్పుడు దైవదాసుడు ఏం చేశాడంటే, యాజకుడు దైవదాసుడు, ఏంటి ఈమె మౌనంగా ఉంటుంది, మాట్లాడతలేదు, మందు తాగి ద్రాక్షరసం తాగిందేమో, మొత్తరాలు ఉందామని చెప్పి కేకలేస్తారు. ముందుగా కేకలేసినప్పుడు ఆమె చెప్తున్న మాట 15 వచనంలో ఏమని రాయబడింది, అది కాదు నా ఏలిన బట్టి నేను మనోదుఖం గలదాన్ని బాధపడుతున్నాను, నాకున్నటువంటి శ్రమను బట్టి ఇబ్బందులు బట్టి నేను మనోదుఖంతో బాధపడుతూ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పింది. 16వ వచనం చూడండి, నీ సేవకులనైనా నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు, అత్యంతమైనటువంటి కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకుంటుని అని. నేను ఎవరు చెప్పుకుంటుంది? దేవునికి చెప్పుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న యొక్క జీవితంలో జరగని దానిని జరిగించుకున్నటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎక్కడ పట్టుదల కలిగి ఉంది? దేవుని సన్నిధానంలో పట్టుదల కలిగి ప్రార్థించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే అన్ని విషయాలలో దేవుడు మనకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఆగాపే ప్రేమ. దుఃఖముతో ఉన్నవారిని, వేదనతో ఉన్నవారిని, బాధతో ఉన్నవారిని, వారి దుఃఖాన్ని పోగొట్టి వారికి మేలు చేయగలిగిన వాడే తండ్రి అయినటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, 19వ వచనం చూడండి. వచ్చిరి చాలండి. ప్రియమైన బిడ్డలారా, కొన్ని దినాలకి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కుమారుని కన్నది. కుమారుని కన్నిన తర్వాత ఆమెకి ఏం పేరు పెట్టింది తెలిసిన? కుమారుడికి నేను దేవుడిని అడిగి నేను సంపాదించుకున్నాను, వరపుత్రుడు, వరము చేత పుట్టినవాడు కనుక తనకి ఏం పేరు పెట్టిందండి? సమూయేలు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే కుమారుడు కలిగాడు, కుమారుడు కలిగిన వెంటనే అన్నకి బహు సంతోషం వేసింది, బహు ఆనందం వేసింది. ప్రియమైన బిడ్డలారా, ఆనందము సంతోషం కలిగింది. దేవుని స్తుతించింది, దేవుని కనపరిచింది. ఈ ఆనందంలో, ఈ సంతోషంలో ఆమె ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం ఏమాత్రం కూడా మర్చిపోలేదు. ఈ రోజున వాగ్దానాలు మర్చిపోతాం, ప్రమాణాలు మర్చిపోతాం, దేవుడికి ఇస్తానన్నది మర్చిపోతాం. దేవుడికి ఇస్తానన్నటువంటి వాగ్దానాలను కూడా మనం ఏం చేద్దాం, ఒట్టు తీసి గొట్టుని పెట్టేస్తా ఉంటాం. కానీ అన్న తన జీవితంలో మాత్రం ఆమె చేసినటువంటి ప్రమాణాన్ని విడిచిపెట్టలేదు. ఏం చేస్తుందో చూసారా? ప్రియమైన తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్న గర్భము ధరించి దినములు నిండప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని దీనిని అడుగుతాను అనుకునే వానికి సమూయేలు పేరు పెట్టిన. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేట బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరు. అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. అతడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లు నేను వానిని తీసుకుని వస్తున్నాను తన పెనుముడితో చెప్పి వెళ్ళక ఉండేను. నేను నా కుమారుడిని అక్కడికి తీసుకుని వస్తే, దేవుని సన్నిధిని తీసుకుని వస్తే అక్కడ విడిచిపెట్టి వస్తాను. నేను మరలా తీసుకుని అతన్ని రాను. నేను యెహోవాకు ఆ బిడ్డను మొక్కుకున్నాను, యెహోవాకు ఇస్తానని ప్రమాణం చేశాను. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, అన్న ఎంతో దుఃఖపడిందో, ఎంత వేదన పడిందో, ఎంత బాధపడిందో. వినిన్న బిడ్డలకు రానటువంటి గౌరవము, ఘనతను దేవుడు అన్న కుమారుడైనటువంటి సమూయేలు ప్రవక్త దేవుడు ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త అయ్యాడు. ప్రియమైన దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన కుమారుడు కనుక, దేవుడిచ్చిన కుమారుడు ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్తగా ఉండి దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క మాటలు విని ఆ మాటలను ఇశ్రాయేలు జనాంగంతో చెప్పేటటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక కుమారుడుగా దేవుడు అన్నకు దేవుని యొక్క దుఃఖాన్ని చూసి సమూయేలును అన్నకు కుమారుడికి ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త గొప్ప కార్యాలు చేస్తాడండి.
మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించినటువంటి వ్యక్తి సౌలు రాజును అభిషేకించిన వ్యక్తిగా సమూయేలు ప్రవక్త నిలుస్తున్నాడు. అలాగే ఇంకో దావీదును కూడా రాజుగా అభిషేకించిన వ్యక్తి సమూయేలు ప్రవక్త. కనుక దుఃఖముతో నిండుకున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన ప్రేమను పొందుకున్నటువంటి అన్న తన జీవితంలో గొప్ప కార్యాలు తన కుమారుడు ద్వారా గొప్ప కార్యాలు లోకంలో జరిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక వీరిని ఎంత విసిగించినా ఎంత వేదన పెట్టినా ప్రాణాన్ని తీసుకోవాలని ఆలోచన ఆమెకు రాలేదు. దేవుని చిన్న పోరాడాలనుకుంది. బాధపడినా కానీ, వేదన పడినా కానీ, ఇబ్బందులు పడినా కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించాయి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలని చూసింది. ఈ రోజున చాలా కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అన్న ఎన్ని సంవత్సరాలు బాధపడింది, ఎన్ని సంవత్సరాలు వేదన పడింది, ఎన్ని సంవత్సరాలు కన్నిటితో దుఃఖంతో దేవుని సన్నిధిలో అడిగింది. ఏం దేవుడే వెంటలేదులే, ఇన్ని సంవత్సరాలు బట్టి అడుగుతున్నా కానీ దేవుడు వెంటలేడులే, ఇదేం దేవుళ్ళు అని దేవుని దగ్గరికి వెళ్ళడం మానలేదు. యెరూషలేముకి వెళ్ళడం మానలేదు. దేవుని సన్నిధానికి వెళ్ళడం మానలేదు. దుఃఖంతోనే ఏడ్చింది. దేవుని దగ్గర నుంచి జవాబును అన్న పొందుకుంది. ఆశీర్వాదాలు అంటే ఎలా ఉంటాయో తెలిసిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ యెఫ్తాను జనులందరూ, గిలాదు ప్రజలందరూ కూడా తోసివేసినా దూరపరిచినా కానీ మరలా వారిని పంపించి యెఫ్తాను మరలా తిరిగి నాయకుడిగా చేర్చుకున్నటువంటి కృపని యెఫ్తాకు దేవుడిచ్చాడు. దేవుని ప్రేమ. అన్నా కూడా పెనిన్న ఎంత బాధ పెట్టినా, ఎంత వేదన పెట్టినా అన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అన్నా మీద కూడా ప్రేమను చూపించి దేవుడు అన్నా జీవితాన్ని కూడా మార్చాడు. ఈ రాత్రి మన జీవితాలను కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదినబడ్లారా, ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, ఎవరు నిరుకులు పెట్టినా, ఈ లోకంలో మనం పడిపోయినా, తప్పిపోయినా, జారిపోయినా కానీ మన జీవితంలో సంతోషము సమాధానము లేనటువంటి చింత మనం కలిగి ఉన్న దేవుని సన్నిధానంలో గోజాడి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ప్రేమను గనక మనం పొందుకోగలిగితే ఒక అన్నాకు మెల్లి, ఒక యెఫ్తాకు మెల్లి దేవుడు మనలను కూడా మనం ప్రేమించి మనలను ఘనముగాను, గుణమైన వారుగాను, గౌరవింపదగిన వారుగాను చేరుస్తున్న సత్యాన్ని ఈ పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రి మనము కూడా మనకున్న అక్రతల నిమిత్తం, అవసరం నిమిత్తం దేవుని సన్నిధానం గోజాడుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడు కన్నీటిని తుడవగలిగిన వాడు. మన దుఃఖాన్ని తీసివేసి సంతోషకరమైన గౌరవప్రదమైనటువంటి పూదండతో మనలను ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు, ప్రేమించగలిగినట్టు గొప్ప దేవుడు మనకున్నాడు. సత్యాన్ని మనం ఎరిగి మనం ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. యెఫ్తా జీవితంలో కష్టాల నుంచి, కడగల నుంచి, కన్నీటి నుంచి తప్పించి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మరలా మీ ప్రేమతో యెఫ్తాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అన్న విషయంలో కూడా ప్రభునైనా కన్నీటి నుంచి, దుఃఖం నుంచి విడుదల కలిగించి మీ ప్రేమను చూపించి, మీ కనికరాన్ని చూపించి, పెనెన్నో పెట్టినటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి విడుదల కలిగించి నేను ప్రభు అద్భుతమైనటువంటి నేను కుమారుని నైనా నీ కృప చేత నేను ప్రభు అన్నకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ ప్రేమను ప్రభు మేము నేను జ్ఞాపకం చేసుకోవడానికి, అగాపే ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలమని మేము కూడా మా జీవితాల్లో ఉన్నటువంటి శ్రమలను బట్టి, వేదనలను బట్టి, బాధలను బట్టి, కన్నీరుని బట్టి, కష్టాలను బట్టి, మా జీవితంలో జరిగినటువంటి కార్యములు బట్టి నేను ప్రభా ఒకవేళ మేము దుఃఖపడుతున్నామేమో, బాధ పెడుతున్నామేమో, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఎటువంటి దుఃఖమనైనా తీర్చగలిగినటువంటి దేవుడును నేనేనని మాతో మాట్లాడి నేను ప్రభా మమ్మల్ని ప్రభునైనా ఓదరించినందుకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానంలో విశ్వాసంతో మరలా ముందుకు వెళ్ళడానికి, నీ సన్నిధానంలో అడిగే ప్రతి ప్రార్థనకు జవాబిస్తారనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనుషుల వల్ల కానిది దేవాది దేవుడు నీ వల్లనే జరుగుతున్న సత్యాన్ని ప్రభు మాకు తెలియజేస్తున్నైనా ఎటువంటి నేను ప్రభునైనా జరగని కార్యములైనా కానీ సఫలము చేయగలిగినట్టు గొప్ప దేవుడు నీవే అని, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభు వాటి నుంచి తప్పించగలిగినటువంటి
పరమ తండ్రివి నీవేనని సత్యాన్ని మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను ప్రభునని మీరు దీవించండి. మీ దక్షిణ హస్తం చాచి, గాయపడిన హస్తం చాచి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులు తప్పించండి. ఈ రాత్రి నేను నీ వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభునైనా ఇదిగో ప్రభు యెఫ్తా మీద కురిపించిన ప్రేమను, అన్నా మీద కురిపించిన ప్రేమను, వారి జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యములను ప్రభు వారి గృహాలలో కూడా జరిగించమని ఈ రాత్రి కాల సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులను తప్పించినైనా బ్రహ్మ నీ ప్రేమను వారి మీద కుమ్మరించి కురిపించినైనా, వారి జీవితంలో ఉన్న కన్నిటిని తుడిచి, బాధలను తీసివేసినైనా, వ్యాధులను తీసివేసి, ఇబ్బందులు తీసివేసినైనా మేలుతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభా మరి నైనా మరి ఈ 5వ నెలంతా కూడా కాపుదలతో నింపారు. రేపటి దినమున మొదటి ఆదివారము, మొదటి తారీఖునైనా ప్రభా నేను మేము ప్రవేశించడానికి మీ కృప చూపించండి. నేను పునరుద్ధానపు పండుగలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో కూడా ప్రభు మేము పాలు పంపులు పొందడానికి నేను మీ కృప చూపించండి. నైనా మరి 5 మాసాలు మమ్మల్ని కాపాడిన దేవ, 6వ మాసం ప్రారంభం నుంచి కూడా ప్రభా 6వ మాసం అంతా కూడా మీరే మమ్మల్ని కాపాడి మనం భద్రపరచండి. మరి ముఖ్యంగా ప్రభా మమ్మల్ని కాదనండి, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి ఇరికిని, ప్రతి ఇబ్బంది నుంచి కూడా తప్పించండి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. ఎవరైతే శోధనలో ఉన్నారో శోధనల నుంచినైనా వారిని తప్పించండి. దుఃఖంలో ఉన్న వారి దుఃఖము తీసివేయండి. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. సంతానము లేక అన్నాకమిల్లి ఎవరైతే బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో ఈ రాత్రి నేను మేము ప్రార్థిస్తున్నాం, సంఘముగా ప్రార్థిస్తున్నాం, సంఘ బిడ్డలతో ప్రార్థిస్తున్నాం. నేను సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భఫలము ఇచ్చేవాడు యెహోవాయే అనేటువంటి వాగ్దానాన్ని వారి జీవితంలో కూడా ప్రభునైనా మీరు నెరవేర్చండి తండ్రి. అట్టి రీతిగానే వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగడానికి కృప చూపించండి. చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువులో మీరు తోడుగుండండి నాయనా. చిన్న బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభునైనా మీరు నడిపించండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభునైనా ఏ కుటుంబంలో అయితే సంతోషం లేక ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబాలలో సంతోషాన్ని దయచేయండి. ఆనందం లేని కుటుంబాలు ఆనందము దయచేయండి. వేదన కలిగిన కుటుంబాల్లో ప్రభునైనా వేదన తీసివేయండి ప్రభువా. వారు కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికనైనా మీ కృప చూపించండి. ఈ రాత్రి నేను ప్రభువా సంఘముగా మేము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి ప్రార్థనకు జవాబును దయచేయండి. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా నాయకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఇదిగో నేను ప్రభా కరోనా మరలా నేను ప్రభా ప్రబలుతుందని ప్రభునైనా మరి తెలంగాణ ప్రాంతంలో కేసులు వచ్చినాయని ప్రభునైనా వారు తెలియజేస్తున్నారు. ఇదిగో నేను 2019, 2020, 2021 సంవత్సరం ప్రభా కరోనాతో అనేక మంది నేను ప్రభు లోకము విడిచి వెళ్ళిపోయారు తండ్రి. అటువంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ప్రభా మా దేశాన్ని, మా ప్రాంతాన్ని కూడా ప్రభా మీరే మీ రక్షణ కవచాన్ని ప్రభునైనా దేశం మీద ఉంచి, ప్రాంతం మీద ఉంచి, ప్రజల మధ్య ఉంచిన ప్రభు కాపుదల దయచేయమని రాత్రి కాల సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వ్యాధులు వచ్చినప్పుడు ఎలాగ మేము జాగ్రత్తగా ఉండాలో, రాకుండా ఎలాగ మేము ప్రార్థన చేయాలో ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థించడానికి సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి కూడా ఈ రాత్రి వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ రాత్రినైనా మీరు మాతో ఉండి మాతో మమ్మల్ని ప్రభా ఆనందింప చేసినందుకు స్తోత్రాలు. మీ వాక్యమును మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి నీ బిడ్డలు ఇంటికి వెళుతున్న కానీ సన్నిధాన పాసురంతో నింపండి. వారి గృహాల చుట్టూ మీ కంచి వేడి కాపుదల దయచేయండి నాయనా. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డల చుట్టూ నేను ప్రభా మీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. ఉదయకాల సమయం ముందు మరలా నీ సన్నిధానంలో ప్రవేశించి నిన్ను స్తుతించేంత వరకు నైనా మీ కాపుదల, మీ కృప తోడుగా ఉంచి నడిపించదురు కాకని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును సంఘ బిడ్డలకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.